ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే వైసీపీ కోవర్ట్లుగా పనిచేస్తూ ఉన్నారో కులాన్ని అంటపెట్టుకుని కులకాటు వేసుకుని వచ్చి ఈరోజు బొజ్జ ఐశ్వర్య అనే వ్యక్తి ఇలా వాళ్ళ పిఠాపురం నియోజకవర్గం రావడం జరిగింది. వచ్చి ఆవిడ ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్ ముందే పిచ్చి ప్రారంభన అయితే పేలు వెళ్ళింది. ఎందుకంటే గొంతు ఉంటే మాట్లాడనివ్వరా అంటుంది. మాట్లాడమ్మా, ఎందుకంటే నువ్వు పాలసీలు మీద మాట్లాడు, ఏదైనా విధానమే మాట్లాడు తప్ప నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రారంభన అయితే పేలితే ఇలాగే తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారు. ఏ పోలీసు వ్యవస్థ కూడా ఊరుకుని అయితే చేతులు కట్టుకుని అయితే కూర్చోదు. ఈ రోజు ఏదైతే పోలీస్ స్టేషన్ ముందు నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రాలాపన పేలేవో దానికి తగిన మూల్యం అయితే నువ్వు చెల్లించవలసి ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ్ గారిని నీకు నోటికి వచ్చినట్టు పీకడం లాగడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మేము పీకడం మొదలెట్టామంటే నీ బుర్ర మీద ఎంటుకలు ఉండవని చెప్పి నేను తెలియజేసుకుంటూ, కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయి నువ్వు నన్ను నువ్వెవరు చేయడానికి, నీ తాగదేంటి, నువ్వు అసలు ఎక్కడ సరిపోతావు కళ్యాణ్ గారికి. జగన్మోహన్ రెడ్డే ఏమీ పీకలాపోయాడు కళ్యాణ్ గారిని. ఇంకా మీరంతా వచ్చి వానచినుకుల్లా ఏం పీకుతారమ్మా, ఎందుకు వచ్చింది? మీరు రాత్రికి రాత్రి హైప్ అయిపోవాలి, లేదా యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్లు పెంచుకోవాలి అనుకుంటే వేరే విధానం ఎత్తుకోండి. ఇలా కళ్యాణ్ గారి మీదకి వస్తాము, నీ ఇష్టం వచ్చినట్టు వాగుతామంటే ఇది మొదలు నీకు. ఎందుకంటే నీ చరిత్ర ఏంటనేది మొత్తం రేపటి నుంచి నీకు ఉంటుంది. ఎందుకంటే జన సైనికులు వీర మహిళలైతే ఊరుకోరు చూస్తా. నువ్వు దమ్ముంది తొడలు కొట్టినాడుకు వచ్చావు కదా, నీ ప్రతాపం ఏంటనేది రేపటి నుంచి నువ్వు చూద్దు. కానీ నువ్వైతే నోరు అదుపులో పెట్టుకోవాలని నేను మరీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే కులకాడు వేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవుతుంది అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్తే మాత్రం ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. జనసేన వీర మహిళగా నీకు ఒకటే చెప్తా ఉన్నాను, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి వీర మహిళ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ బొజ్జ ఐశ్వర్య మీద కేసులు నమోదు చేయాలని చెప్పి నా సోదరీమణులందరికీ కూడా నేను సభాముఖంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను.